శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఫౌజీ మూవీ నుంచి ప్రభాస్ గారి లుక్ ఒకటి బయటకు వచ్చింది సార్. ఇప్పుడు ఇండియా మొత్తం ఇది సెన్సేషనల్గా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఫౌజీ అంటే ఏదో సైనికుడు పాత్ర పోషిస్తున్నాడు ఈయన అనేది ప్రపంచం అనుకుంది. ఆ క్రమంలోనే ఇదేదో సెకండ్ వరల్డ్ వార్ నాటి కథ అని కూడా అన్నారు. సెకండ్ వరల్డ్ వార్ సందర్భంగా భారతీయ సమాజంలో అనేక గందరగోళాలు కూడా జరిగాయి. ఇక్కడ భారతదేశం అప్పటికీ వివిధ సంస్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఆ సంస్థానాలలో అనేక వివాదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి నిజాం సంస్థానం ఉంది. నిజాం సంస్థానంలో ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉండింది. చాలా స్పష్టంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పునాదులు పడుతున్నటువంటి సందర్భం అది. ఇలా ప్రతి చోట ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తోంది. అలాగే పొలిటికల్ ఏరియాలో కూడా రకరకాల గొడవలు నడుస్తున్నాయి. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో సుభాష్ చంద్రబోస్ గారు ఆయన జర్మనీతో కలవాలని అనుకున్నాడు. అంటే హిట్లర్తో కలవాలి అని అనుకోవడము, అదే టైంలో ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు రష్యా స్టాలిన్ గెలవాలి అనే ఉద్దేశంతో అప్పుడు రష్యా వైపు నిలబడి ఉన్నటువంటి దేశాలలో ఇంగ్లాండ్ ఉండటంతో ఇక్కడ నుంచి యుద్ధానికి వెళుతున్నటువంటి సరుకుల్ని మోసుకెళ్లే రైడ్లకు ఎవరైనా అడ్డం పడుకుంటే, అంటే యుద్ధం సమయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేయొచ్చు, తద్వారా స్వతంత్రాన్ని పొందొచ్చు అనుకుని ఎవరైనా రైలు పట్టాలకు అడ్డంగా పడుకుంటే వాళ్ళని బతిమాలి, లేదు వెళ్ళాలి అక్కడికి, ఇవి వెడితే స్టాలిన్ హిట్లర్ మీద గెలుస్తాడు, కాబట్టి ఇది అవసరం ప్రపంచానికి, ముందు మనకి ప్రధాన శత్రువు హిట్లర్ కాబట్టి స్టాలిన్ వెనకాల నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మనందరం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళు సామ్రాజ్యవాదుల ఏజెంట్లు అని చెప్పి గాంధీ లాంటి వాళ్ళు ముద్రలు వేయటం మొదలుపెట్టారు. ఇలా ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం ఉండింది ఆ రోజున. మరి ఆ టైంని తీసుకుని నిజంగానే ఈయన కథ చెప్తున్నాడా? అది ఎక్కడైనా లొకేట్ కావచ్చు. ఇప్పుడు ఆయన తెలుగు మార్కెట్లో లేడు ప్రభాస్, పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నాడు. కాబట్టి ఈ కథ ఎక్కడైనా జరగచ్చు. అది ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటంతోనూ లింక్ అయి ఉన్న కథగా అనుకోవడానికి వీల్లేదు. కొంతమంది అలా మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. అలాగే ఎక్కడైనా లొకేట్ అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్లో లొకేట్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అయితే ఆయన మెడలో ఆయన ఒక కత్తి పట్టుకుని ఉన్నాడు. ఆయన అయితే ఆలివ్ గ్రీన్ డ్రెస్లో లేడు కాబట్టి ఆయన ఆర్మీలో పనిచేస్తున్నట్టుగా దాఖలాలు ఏమీ లేవు వాళ్ళు రిలీజ్ చేసిన దానిలో. రెండవది చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆయన మెడలో జంధ్యం ఉంది. ఈ జంధ్యం ఉండటం అనే దాని దగ్గరికి వస్తే ఆయన ఇది అని చెప్పి చాలా స్పష్టంగా చాలామంది బ్రాహ్మడు అన్న టోన్లో వెళ్తున్నారు. కానీ బ్రాహ్మణులకు మాత్రమే జంధ్యం ఉండదు, కోమట్లకి ఉంటుంది, అలాగే క్షత్రియులకు కూడా ఉంటుంది. కాబట్టి ఆయన క్షత్రియ అనే అనుకుందాం. క్షత్రియ రాజు అతను ఆ రోజుల్లో ఏదో ఒక సంస్థానానికి చెందినవాడు అయి ఉండొచ్చు. ఆయన నిజంగానే ఆర్మీలో కూడా పనిచేసి ఉండొచ్చు. అలా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేసి వచ్చిన తర్వాత ఒక లోకల్ కాన్ఫ్లిక్ట్లో ఏదైనా ఒక యుద్ధం జరిగి ఆ యుద్ధం సందర్భంగా అనేక మందిని చంపేసినట్టుగా అక్కడ సన్నివేశం ఉంది. ఆయన ఒంటి నిండా బ్లడ్ ఉంది. కాబట్టి అలాంటిది అలా ఏదైనా రాసుకున్నాడా? పర్టికులర్గా ఒక జరిగిన సంఘటనని పునాదిగా తీసుకున్నప్పటికీ ఇది మేజర్గా ఫిక్షనల్ స్టోరీనే. ఈ ఫిక్షనల్ స్టోరీ కోసం ఆయన బయట జరిగిన ఏ సంఘటనల్ని ఎలా వాడతాడు అనేది సినిమా రిలీజ్ అయ్యాక అర్థమవుతుంది మనకి. ప్రస్తుతానికైతే ఒక వైలెన్స్ ఉంటుంది సినిమాలో అనేది సింబలైజ్ చేస్తూ ఆయన మీద నెత్తురుంది, పక్కనంతా నెత్తురుంది, మొత్తం ఆ పోస్టర్ నిండా బ్లడ్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ లెవెల్ వైలెన్స్ ఉండబోతోంది మన సినిమాలో అనే కాన్ఫిడెన్స్ని ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నాడు ఆయన. అలాగే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పని చేశాడు.
ఇలా హను రాఘవపూడి చాలా డిజైన్డ్గానే ఈ ప్రమోషన్ని నడపాలి అనుకుని దీన్ని రివీల్ చేశాడు. ఇప్పుడు ఆయన మెడలో జంఝాన్ని. దీన్ని ప్రపంచం ఎలా అర్థం చేసుకుని ఆయనతో ఎలా ట్రావెల్ అవుతుంది అనేది చూడాలి. అంటే ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేయగలిగాడు చాలా ప్రాపర్గానే. దాన్ని థియేటర్కల్గా ఎంత సస్టైన్ చేయగలరు ఆ డైరెక్టర్ గారు అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ చెప్పలేం మనం. ఈలోపు ఎలాగూ ట్రైలర్లు, తర్వాత దానికంటే ముందు గ్లిమ్స్లు, ఈ హడావిడి మొదలవుతుంది. ఈ హడావిడి మొదలైన తర్వాత సినిమా మీద కొంత అంచనాలు వస్తాయి. ప్రస్తుతానికి ఉన్న అంచనా అయితే ఇది.